పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి సందడి మొదలైంది. స్థానిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గ్రామాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికల వేడి మొదలైంది. ఆయా గ్రామ పంచాయతీల్లో ఆశావాహులుగా ఉన్న సర్పంచ్, వార్డు సభ్యులు అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. 24 గ్రామాలకు 24 సర్పంచులు, 226 వార్డు పదవులకు నామినేషన్లు ప్రారంభమయ్యాయి. 27 నుంచి ప్రారంభమైన నామినేషన్ ప్రక్రియ ఈ నెల 29 వరకు కొనసాగనున్నాయి. కాల్వశ్రీరాంపూర్ సర్పంచ్ అభ్యర్థిగా జూకంటి శిరీష మొదటి నామినేషన్ దాఖలు చేశారు. గంగారం సర్పంచ్ అభ్యర్థిగా బాలె వసంత, మొట్లపల్లిలో తూల మనోహర్ రావు తన మొదటి నామినేషన్ దాఖలు చేశారు. కాల్వశ్రీరాంపూర్ నామినేషన్ కేంద్రాన్ని ఆర్డీఓ గంగయ్య, డిఎల్పిఓ దేవకీదేవి, సిఐ సుబ్బారెడ్డి, ఎంపీడీఓ రామ్మోహనచారి, తహసీల్దార్ జగదీశ్వరరావు నామినేషన్ కేంద్రాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. పోలీసులు నామినేషన్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఆడిటోరియం కన్వెన్షన్ సెంటర్లో దొంగలు పడ్డారు. ₹1 రూర్బన్ నిధులతో గత ప్రభుత్వం ఆడిటోరియాన్ని నిర్మించింది. నిర్మాణం పూర్తయినప్పటికీ గత 4 సంవత్సరాలుగా ఆడిటోరియం ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. అయితే గత 2 రోజుల క్రితం ఆడిటోరియం తలుపులకు పెట్రోల్ పోసి నిప్పంటించారు దొంగలు. ఆడిటోరియం కిటికీల అద్దాలను ధ్వంసం చేశారు. అంతేకాదు ఆడిటోరియం లోపల ఉన్న 10 వాల్ ఫ్యాన్లు, హైలోజన్ లైట్లను ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డాగ్ స్క్వాడ్ బృందం పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దొంగలు బీభత్సం సృష్టించి ఈ యొక్క ఆడిటోరియం హాల్ని మన చుట్టుపక్కల అద్దాలు, కిటికీల అద్దాలు వలగొట్టి, ఫ్యాన్లు ఎత్తుకోబడి అద్దాలు వలగొట్టి, అదేవిధంగా దీనిలో లోపల ఉన్న ఫ్యాన్లని, అదేవిధంగా విలువైన హైలోజన్ బల్బుని, అదేవిధంగా ఏదైతే ఆడిటోరియం ఫంక్షన్లో ఉన్న గోడకుండే ఇది సీలింగ్ ఫ్యాన్స్ కాకుండా మన కాంపౌండ్ ఫ్యాన్లు అయితే పెద్ద విలువైన ఫ్యాన్లు, పెద్ద ఫ్యాన్లని అపహరించడం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే దొంగలు ఈరోజు ఆ ఫ్యాన్లను దొంగలించడానికి ఆడిటోరియం యొక్క డోర్ని మొత్తం తగలబెట్టి చుట్టుపక్కల ఉన్న కిటికీ అద్దాలను కలబట్టి, అదేవిధంగా ఏదైతే మరి ఆ డ్రైనింగ్ సంబంధించినటువంటి ఈ ఛాంబర్స్ ఉన్నాయో ఆ ఛాంబర్స్ మీద ఉన్న కూడా ఇనుప వస్తువులను కూడా పలగొట్టి ఎత్తుకోవడం జరిగింది. దాదాపు మరి ఈ సీలింగ్ ఫ్యాన్లు దాదాపు 15 సీలింగ్ ఫ్యాన్లు, ఒక 10 హైలోజన్ బల్బులు, అదేవిధంగా ఇనుప వస్తువులు ఏదైతే ఛాంబర్స్ ఇవన్నీ పలగొట్టి దాదాపు ₹1,00,000 పైన కంటే ఎక్కువ మరి సంబంధించిన విలువైన సామాగ్రి కూడా
పోవడం జరిగింది. దీనిపైన పోలీసు శాఖ వెంటనే స్పందించి ఏదైతే ఈ ఆడిటోరియం సంబంధించినటువంటి విలువైన వస్తువులను దొంగిలించిన వ్యక్తుల్ని వాళ్ళని వెంటనే పట్టుకొని శిక్షించాలని సందర్భంగా తెలియజేస్తాను. పేదలకు ఉపయోగపడంగా ఈరోజు లక్షల రూపాయలు పెట్టి ఫంక్షన్ హాల్ ఫంక్షన్ చేసుకుంటే ఇబ్బందిగా ఉన్నది. ఆ రోజు ప్రభుత్వం రూరల్ స్కీమ్ కింద నిర్వహించినటువంటి ఈ ఆడిటోరియంని ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకురావాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని మరియు స్థానిక ఎమ్మెల్యే విజయరామన్ గారిని కోరుతా ఉన్నాం. అయ్యప్ప స్వామి కృప ప్రజలందరిపై ఉండాలన్నారు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని నీర్కుల రోడ్డులో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అయ్యప్ప దీక్షాపరులకు భిక్ష ఏర్పాటు చేశారు. నిత్యాన్నదాన కార్యక్రమానికి దాతలు ముందుకు వచ్చి సహకరించాలన్నారు ఆలయ కమిటీ. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు అబ్బు బుచ్చిరెడ్డి, పెద్దపల్లి గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, ఆలయానికి విచ్చేసిన పలువురు నేతలు, రైస్ మిల్లర్లు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువతో ఘనంగా సన్మానించి సత్కరించారు.